నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చెలరేగిపోతున్న సమైక్యవాదులు, 5వ రోజు కొనసాగిన నిరసనలు, వినూత్న రీతిలో ఆందోళనలు. పార్లమెంట్లో సీమాంధ్ర ప్రజల వాణిని వినిపిస్తాం, తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం. చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ వెల్లడి. కేసీఆర్ తాగిన మైకంలో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. లగడపాటి రాజకీయ జోకర్, బ్రోకర్. టీడీపీ శాసనసభ్యులు దేవినేని ఉమా గాలి ధ్వజం. కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, శ్రమజీవుల కష్టాన్ని దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్లపై నిప్పులు చెరిగిన సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు. వార్తల్లోని వివరాలు. విభజనకు నిరసనగా జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిపడిన సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. దీనికి కేసీఆర్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. విభజన ప్రకటన ఉపసంహరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సమైక్యవాదులు హెచ్చరించారు. జిల్లాలో గత 5 రోజులుగా సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ఇతర సంఘాల నాయకులు ప్రదర్శనలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, కేంద్రం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఆదివారం కూడా తిరుపతిలో నిరసనలు మిన్నంటాయి. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నాయకులు ఆధ్వర్యంలో స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, కేసీఆర్ మానసిక రోగులని, వీరు ఎర్రగడ్డలోని మెంటల్ ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చారని, వీరి ప్రవర్తన సరిగా లేదని, ఆచూకీ తెలిపిన వారికి ఘనమైన పారితోషికం ఇచ్చుకోగలమని సమైక్యవాదులు వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈరోజు 9 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మాభిమానిని ఢిల్లీ నడివిధిలో దగా చేసినటువంటి సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ తమ పదవులు రాజీనామా చేసి స్వచ్ఛందంగా సమైక్యాంధ్ర ఉద్యమం కోసం పోరాడాలని ఈ సమావేశంలో అందరూ చెప్తున్నాము. సోనియా గాంధీ అనుచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం చిన్నాభిన్నం కారణమైనటువంటి దిగ్విజయ్ సింగ్ కానీ, చిదంబరం కానీ, ఆజాద్ కానీ ఇలాంటి నాయకులను హైదరాబాదు మన ఆంధ్రప్రదేశ్ రాకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీమాంధ్ర ప్రజల తరఫున ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద శాప్ సాత్కూరంలో చేపట్టిన రిలే దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. కేంద్రం వైఖరిలో మార్పు రాకపోవడంతో సమైక్యవాదులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. వీరి దీక్షకు పలువురు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. పవిత్రమైన రంజాన్ నెలలో కూడా అపవిత్ర కార్యక్రమం చేసిన ఘనత ఈ యూపీఏ ప్రభుత్వానికి దక్కింది. ఆ అల్లా కూడా ఈ యూపీఏ ప్రభుత్వాన్ని క్షమించడు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి నూతలు చెల్లుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్నటి దినం కేసీఆర్ గారు మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటున్నారు. హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఏమన్నా మీ అబ్బ జాగిరా లేకుంటే మీ అమ్మగారికి పసుపు కుంకుమ ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రాన్ని చెందడానికి కొంతమంది ఏర్పాటువాదులు, కేసీఆర్ లాంటి దుర్మార్గులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం తిరుపతి పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు, తెలుగు మహిళలు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు సహా డాక్టర్లు, లాయర్లు, అదేవిధంగా అన్ని రకాల ఉద్యోగులంతా కూడా వచ్చే రోజు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈరోజు నిరాహార దీక్ష 2వ రోజు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుస్తూ ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలా, లేకపోతే మిమ్మల్ని భవిష్యత్తులో ఖచ్చితంగా పోటీస్తాం, రాజకీయ నిరుద్యోగులు చేస్తాం. కాగా చిత్తూరులో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే సీకే బాబు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అస్వస్థతకు గురైన సీకే బాబును వైద్యులు పరీక్షించారు. అంతకుముందు ఆయనకు చిత్తూరు పట్టణంలోని పలువురు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. ప్రదర్శనలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించి సోనియా గాంధీ వేర్పాటువాదుల దిష్టి బొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు ప్రకటించకపోతే కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని సమైక్యవాదులు హెచ్చరించారు.
మన తెలుగు జాతిని రెండు ముక్కలు చేసి ఈరోజు తెలంగాణలో ప్రశాంతంగా ఉంటున్నాడు. సీమాంధ్ర ప్రజలు అల్లాడి కన్నీటితో రోడ్డుపై దూరి మన యొక్క సమైక్యంగా ఉండాలని జనాలు ముందుకొస్తున్నారు. ఈ ప్రభుత్వానికి చెప్తున్నాము, సోనియా గాంధీ గారికి కూడా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా మేము సమైక్యాంధ్రాన్ని మేము గెలిపించుకుంటాము, సమైక్యాంధ్రంగా ఉండేదానికి కృషి చేస్తాము. రోడ్డుపై జనాలు వచ్చినారు. ఈసారి ప్రభుత్వాన్ని దిక్కు లేకుండా చేస్తామని జై సమైక్య. అలాగే పలమనేరులో సమైక్యాంధ్ర ఉద్యమం జోరు తగ్గలేదు. సమైక్యవాదుల నిరసనలతో పలమనేరు నియోజకవర్గం హోరెత్తింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని సమైక్యవాదులు ఉద్ఘాటించారు. ఆంధ్ర ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ మేము కలిసిమెలిసి ఉంటామని వాళ్ళ మనసులోని భావాలని తెలియపరుస్తూ మూకుమ్మడిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఖర్చులతో వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నారు. ఇందులో రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ప్రసక్తి మేము తీసుకొని రావడం లేదు. రాష్ట్ర ప్రజలుగా ఉమ్మడిగా మేము ఉండాలన్నటువంటి దృక్పథంతో ప్రతి ఒక్క కార్యకర్తలు అవుతాయేమి, మహిళలు అవుతాయేమి, విద్యార్థులు అవుతాయేమి, ముస్లిం సోదరులు అవుతాయి, ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఇది విజయవంతం చేసి మేము సమైక్యంగా ఉండాలనేటువంటి కట్టుబాటుతోనే మేము ఉంటాము. ప్రభుత్వ చట్టం ప్రకారం కాంట్రాక్టర్లు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆరోపించారు. ఆదివారం తిరుపతి బైరాపట్టిలోని సిపిఐ కార్యాలయంలో చిత్తూరు జిల్లా వెంకటేశ్వర లోడింగ్ అండ్ అన్లోడింగ్ హమాలి ఆధార్ ఎయిడ్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ పేరుతో ఆర్టీసీ, టీటీడీ, సులభ్, ఫుడ్ కార్పొరేషన్ వంటి సంస్థల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి కనీస వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల వల్ల కార్మికులు, హమాలీలు నష్టపోతున్నారని తెలిపారు. హమాలీలకు ఈఎస్ఐ, ఇంటి స్థలాల కోసం సొసైటీ కృషి చేస్తోందన్నారు. కూలీ రేట్లు పెంచాలని, 8 గంటల పనిదినాన్ని కల్పించాలని, ప్రభుత్వ సెలవు దినాలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్మిక, హమాలీ సంఘం నాయకులు ఎన్డి రవి, మురళి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. లేబర్స్కి కావాల్సినటువంటి సౌకర్యాలని మన సొసైటీ ద్వారానే కార్మిక వర్గానికి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సొసైటీ కాకుండా అవుట్ సోర్సింగ్ పేరుతో, రోజువారీ కూలీ దినాల పేరుతో కాంట్రాక్ట్ విధానాన్ని టెండర్ రూపాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు రోయల్ హాస్పిటల్లో కానీ, సిమ్స్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, లేదా మనకున్నటువంటి ఎఫ్సిఐ గోడౌన్లో కానీ, టీటీడీలో ఉన్నటువంటి అధిక సంఖ్యలో ఉన్నటువంటి సంస్థలకు కానీ సులాభ అనేది శానిటరీ బాత్రూములు, లెట్రిన్ కట్టినటువంటి సులాభాలు కానీ, ఆర్టీసీలో కూడా ఈరోజు కాంట్రాక్టులు లేబర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేలా, యువతను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి క్షమాపణ చెప్పాలని సమైక్యాంధ్ర యువజన కార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ నాయకులు ఎస్కే ఇమాం, శరత్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోందన్నారు. అయితే ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన మాజీ శాసనసభ్యులు చదలవాడ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. అంతేగాక ఉద్యమం పేరుతో యువత మందు తాగి చిందులేస్తోందని, సమైక్యవాదులను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేసిన కృష్ణమూర్తి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సమైక్యాంధ్ర యూత్ జేఏసీ నాయకులు భాష, శంకర్, నరేంద్ర, భానుప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బూతు సినిమాలు వేసుకుని పట్టుమని 15-16 సంవత్సరాలు కూడా లేనటువంటి వారిని ఎంకరేజ్ చేస్తూ బూతు సినిమాల వ్యాపారాలు చేసుకుంటూ యువతని తప్పుదోవ పట్టించేటువంటిది మీరు కాదా? ఇవాళ మహిళల పట్ల అసభ్య ప్రవర్తన యువత చేస్తున్నారు, కొంతమంది యువటీజింగ్కి పాల్పడుతున్నారు అంటే కారణం మీరు ఆడిచ్చేటువంటి బూతు సినిమాల వ్యాపారం కాదా? చిచ్చి, సిగ్గులేదా మీకు? మీరు గొప్పవారు కాదా? మీరు రాజకీయ సుదీర్ఘ ప్రయాణికులు కాదా?
మిమ్మల్ని మేము ఒకటి అడుగుతున్నాం, వ్యాపారం బదులు బస్టాండ్లో బఠానీలు అమ్ముకోవడం మేలని అనుకుంటున్నాము. ఈరోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, చిన్న తరహా షాపులు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా ముగిపించి కేవలం చంద్రవాడ కృష్ణమూర్తి గారి సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయ్యా, మీరు ఎమ్మెల్యేగా ఉండి సంపాదించుకొని, ప్రజలపైన ఉండి సంపాదించుకొని, కాలేజీలు పెట్టి సంపాదించుకొని, మీకే డబ్బు మీద అంత ఆశ ఉంది, కడుపు కట్టుకొని ఉద్యమం కోసమే నడుము బిగించి స్వచ్ఛందంగా షాపులు మూసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి? సమైక్యాంధ్ర ఉద్యమం మహోగ్ర రూపం దాల్చుతోంది. నిరసన సెగలు తారాస్థాయికి చేరుకుంటోంది. చిన్నపిల్లల నుండి యువకులు, మహిళలు, వయోవృద్ధులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 5వ రోజు పుంగనూరు పట్టణంలో డ్వాక్రా మహిళలు, సహాయక సంఘాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. అనంతరం గోకుల్ సర్కిల్లో మహిళలు మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇటలీ వనిత సోనియా తన తనయుడిని ప్రధానమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో 60 సంవత్సరాలుగా కలిసి ఉన్న తెలుగు జాతిని విడదీయాలని కుట్ర పన్నుతోందని మారెమ్మ డ్వాక్రా సంఘం సభ్యురాలు అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర సాధన కోసం కేసీఆర్కు, సోనియా గాంధీకి హిందూ సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఆహ్వానితులైన సమైక్యవాదులు వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పెళ్లి పెద్దలు వధువు తరపున తెలంగాణను కట్న కానుకగా వరుడికి అందించారు. ఆ తర్వాత చెప్పులతో వారిని కొడుతూ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. అధ్యక్షుడంట మన సోనియా గాంధీకి నా చదివింపులు 2,02,2,00,000,20,00,000 బిలియన్ల చెరగని అనుబంధం స్నేహ సుగంధమని టీటీడీ అధికారి రమేష్ అన్నారు. ఆదివారం స్థానిక భవానీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర ప్రాథమిక పాఠశాలలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. 1975-82 సంవత్సరానికి చెందిన ఆ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. చిన్ననాటి మిత్రులంతా కలిసి తమ పాత రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్నేహానికి గుర్తుగా ఆ పాఠశాల అభివృద్ధికి అండగా నిలుద్దామని, సామాజిక కార్యక్రమాలు చేపడతామని నిర్ణయించుకున్నారు. తాము చేసే ప్రతి పని సమాజానికి ఆదర్శంగా నిలవాలని బాసలు చేసుకున్నారు. అనంతరం ఎస్వి ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థి టీటీడీ అధికారి సిటీ ఛానల్తో మాట్లాడుతూ స్వార్థం లేని ఒకే ఒక బంధం స్నేహం అన్నారు. సృష్టిలో తీయనిది స్నేహం అన్నారు. అన్ని విషయాలను అందరితో పంచుకోలేమని, స్నేహితులతో మాత్రమే పంచుకోగలమని చెప్పారు. తమ ఈ స్నేహ సుగంధాన్ని సమాజ సేవకు వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు జగదీష్, లోక, ఉమాశంకర్ రెడ్డి, జయప్రకాష్, చక్రపాణి, యశోద, సునీత తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి రోజు బహుశా మేము మా జీవితంలో మళ్ళీ చూస్తామని అనుకోలేదు. అటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆస్వాదించారు. అసలు స్నేహం అన్నది ఈ ప్రపంచంలోనే విలువైనది, అంతకంటే గొప్పది ఏదీ లేదు. స్నేహాన్ని కన్నా మిన్న లోకాన లేదురా అన్నాడు కవి. కాబట్టి ఏ విధమైనటువంటి స్వార్థాన్ని ఆశించకుండా ఉండేది స్నేహబంధం. అటువంటి చిన్ననాటి మిత్రులంతా కలిసాము. ఎంతో ఆత్మీయతతో మేమంతా మా కష్ట సుఖాలు తెలుసుకున్నాము. ఒకరికొకరు చదువుకున్న మేము ఫ్రెండ్స్ అంతా కూడా ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇలా గెట్ టుగెదర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్స్ని అందరినీ తిరిగి నేల తర్వాత చూడడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగింది. ఫ్రెండ్స్తో డిస్కస్ చేసాము. వాళ్ళందరూ ఏదైతే ప్రపోజ్ చేస్తారో దానికి మేము హైదరాబాద్ కేసీఆర్ ఆస్తి కాదని, రాష్ట్ర ప్రజలదని, ఆ ప్రాంతంలోని సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం విభజనను వ్యతిరేకిస్తూ ఆదివారం తిరుపతిలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సమైక్యవాదులు నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. కొత్త వీధి నుండి ప్రారంభమైన ర్యాలీ దొడ్డాపురం వీధి, తిలక్ రోడ్డు, మున్సిపల్ ఆఫీస్ మీదుగా 4 కాళ్ల మండపం వరకు సాగింది. ర్యాలీ ప్రారంభోత్సవానికి నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి స్కూటర్ ర్యాలీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు సుబ్బరాజు, గుప్తా, మహేష్, హేమరాజ్ శెట్టి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో సీమాంధ్ర ప్రజల వాణిని వినిపించి తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని చిత్తూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ శివప్రసాద్ తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆదివారం తిరుపతిలోని తెలుగు తల్లి విగ్రహానికి జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమైక్యాంధ్ర వద్దు, తెలంగాణ వద్దు, కేసీఆర్, సోనియా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలు తమకు పదవులను కట్టబెట్టారని, వారి అభిష్టం మేరకు నడుచుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి మనోభావాలను గౌరవిస్తూ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొంటున్నామని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ మిలాఖత్ చేసుకోవడానికి విభజన శాఖ రేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా కుట్రను భగ్నం చేసి పార్లమెంట్లో విభజన బిల్లును అడ్డుకుంటామని పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టనీయకుండా చేసేది మా తెలుగుదేశం పార్టీ ఎంపీల కర్తవ్యం. దాన్ని నెరవేరుస్తాం. ఈ ప్రజల గొంతును అక్కడ తెలియజేస్తాం, ప్రజల నిరసన అక్కడ తెలియజేస్తాం, వాళ్ళ ఆటలు కట్టబెట్టిస్తాం, సోనియా గాంధీ కుట్రను భగ్నం చేస్తాం. అనంతరం టీడీపీ శాసనసభ్యులు ముద్దుకృష్ణమనాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ విభజన అనివార్యమైతే తన వద్ద బ్రహ్మాస్త్రం, విష్ణుచక్రం ఉందంటూ మాట్లాడిన రాజకీయ బ్రోకర్, జోకర్ లగడపాటి ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పాలన్నారు. ఇటలీ మాఫియాతో కలిసి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి డిగ్గీ రాజాను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్ తాగిన మైకంలో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్న రాష్ట్ర ఎంపీలు వారి పదవులకు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం తెస్తే తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు. చిరంజీవి ఏసీ గదుల్లో కాకుండా ప్రజల మధ్యకు వచ్చి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం తనయుణ్ణి ప్రధానమంత్రిగా చేయాలని, రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఊరుకోమని, విభజనను అడ్డుకుంటామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా నాయకులు శ్రీధర్ వర్మ, బీజీ కృష్ణ యాదవ్, పుష్పావతి, నరసింహ యాదవ్, రామారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చేస్తామని చెప్పని యూపీఏ ప్రోగ్రాం పెట్టారు. రాష్ట్రపతి ద్వారా ప్రసంగం చేయించారు. రాష్ట్రంలో మంత్రులు ఇచ్చారు, కేంద్రంలో మంత్రులు ఇచ్చారు. 2009లో అర్ధరాత్రి కేక్ కట్ చేశారు. తిరుగుబాటు చేస్తే 20 వెనక్కి తీసుకున్నారు. శ్రీకృష్ణ కమిటీకి 25 కోట్లు ఇచ్చిన సారాంశాన్ని కూడా పట్టించుకోలేదు. ఈరోజు సీట్ల కోసం, ఓట్ల కోసం, నోట్ల కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి చేశారు. ఈరోజు ఇచ్చేవాళ్ళు కనీసం రాజధాని ఎక్కడ పెట్టారు, 2 లక్షల కోట్లు ఇస్తారు. ఆడ మన సీమాంధ్ర వాళ్ళు ఉండే ఆస్తిపాట్లు ఎట్ట కాపాడతారు, ఉద్యోగాలు ఎట్ట కాపాడతారు, నీళ్లు ఎట్ట పెంచుతారు, కరెంట్ ఎట్ట పెంచుతారని చెప్పకుండా ఇష్టం వచ్చి ఇచ్చి పారేశారు. దానికి నిరసనగా ఉన్నారు. మేము రాజీనామా పెట్టి ప్రజలను మోసం చేసి మేము సోనియా గాంధీకి చెప్పాం, మేము విష్ణు చక్రం వేస్తున్నాం, బ్రహ్మాస్త్రం వేస్తున్నాం అని నమ్మించి మోసం చేసి తడిగుడ్డతో గొంతు కోసి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రజలను మోసం చేసి వాళ్ళ రాష్ట్రంలో చిచ్చు పెట్టారు. వాళ్ళ మేము చిరంజీవి గారిని అడుగుతున్నాం, ఇవాళ నువ్వు తిరుపతిలో గెలిచావు, తిరుపతి ప్రజల భిక్షతో గెలిచావు, ఎమ్మెల్యే అయ్యావు, రాజ్యసభ ఎంపీ అయ్యావు, కేంద్ర మంత్రి అయ్యావు. ఇవాళ అమాయకులైన పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, యువకులు చచ్చిపోతూ ఉన్నారు. రాజీనామా చేయవా? ఎవరండి డిగ్గీ రాజా, ఎవరండి దిగ్విజయ్ సింగ్? ఈ బ్రోకర్లు, దళారులు ఆ రాష్ట్రాన్ని చీల్చే హక్కు లేదు. ఇవాళ డిగ్గీ రాజా సంస్థానాధిపతుడుగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో కలిసి దేశాన్ని తాకట్టు పెట్టారు. ఇవాళ సోనియా గాంధీ ఇటలీ మాఫియాతో కలిసి డిగ్గీ రాజా ఒక కేంద్ర మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఇష్టారాజ్యంగా ఇవాళ పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తా ఉన్నాడు. సమైక్య సమరం మిన్నంటుతోంది. ఉద్యమం క్రమంగా క్షేత్రస్థాయికి చేరుకోవడంతో గల్లీలలో సైతం సమైక్య సెగలు అలుముకుంటున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం 5వ రోజు మరింత ఉధృతమైంది. ఉద్యమకారులు వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కార్పొరేషన్లో నూతనంగా విలీనం కాబడుతున్న రాజునగర్ పంచాయతీలో సమైక్యవాది అన్నా రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. జీవకొండలోని గురుకృపా పాఠశాల విద్యార్థులు, టెక్వాండో విద్యార్థులు వినూత్నంగా కరాటే సామాగ్రిని, యూనిఫామ్ను ధరించి ప్రదర్శనగా కొనసాగారు. ఎస్ఎన్పురం కూడలికి చేరుకున్న విద్యార్థుల ర్యాలీకి ఆ కాలనీ యువత సంఘీభావం ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. కూడలిలో వికృత రూపంలోకి రూపొందించిన సోనియా చిత్రపటాన్ని ప్రదర్శనగా ఉంచి దహనం చేశారు.
సోనియా అమర్ రహే, తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం గురుకృప పాఠశాల విద్యార్థులతో కలిసి లీలామహల్ కూడలి వరకు ప్రదర్శన కొనసాగించి మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్న రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నిరుద్యోగుల వికృత చర్యే విభజన అని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించకపోతే చరిత్రహీనులైపోతారని, ఎక్కడైనా ఉద్యమబాట పట్టి సమైక్యాంధ్రాన్ని సాధించుకోవాలని అన్నారు. ఈ ప్రదర్శనలో అన్నా మల్లీశ్వరి, అన్నా నారాయణ, రమణ, వెంకటేష్ యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, గోపి, దేవి, శివశంకర్, శ్రీనివాసులు పాల్గొన్నారు. విడగొట్టే విధానం చూస్తుంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినట్టు డివైడ్ అండ్ రూల్ని ఈ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టి మంత్రి పదవులను ఎరచూపించి ఎంపీలందరినీ కూడా 15 మంది ఎంపీలకి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మంత్రులు ఎంపీలు ఆలోచించాల్సింది మన ఇంటికి కుంపటి పెడుతున్నారు, నిప్పు పెడుతున్నారనే ఆలోచన ఈ ఎంపీలకు లేని కారణంగా ఈరోజు రాష్ట్రం అగ్నిగుణం అవుతుంది. ఇదే విధంగా కానీ కొనసాగితే ఎంపీలని గ్రామాల్లోకి కానీ కాన్స్టిట్యున్సీలకు కానీ రానిరు, భవిష్యత్తులో నిరుద్యోగులు అయిపోతారు. దయచేసి అందరూ కూడా ఎంపీలు మంత్రులు గౌరవంగా తప్పుకుంటే మంచిది, లేదంటే మీరు ఢిల్లీకే శాశ్వతం అవుతారు కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం శాశ్వతం గారని తెలియజేస్తున్నాం. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో 5వ రోజు ఆందోళనలు కొనసాగాయి. విభజనకు వ్యతిరేకంగా చెలరేగిన ఆగ్రహ జ్వాలలు మిన్నట్టుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలు ఉద్యమానికి మరింత ఆజ్యం పోశాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వర్తక వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆదివారం తిరుపతిలో జయరామయ్య ఆటో స్టాండ్ యూనియన్, వెంకటసాయి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ర్యాలీని నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన ఆటో ర్యాలీ తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేసీఆర్ చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఓవర్ బ్రిడ్జ్ పై టైర్లను కాల్చి రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలియజేశారు. అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యార్థులు స్కూటర్ ర్యాలీని నిర్వహించారు. సమైక్యాంధ్ర జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీని కొనసాగించారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను గాడిదలపై ఊరేగించి నిరసన తెలిపారు. అనంతరం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అలాగే స్థానిక నెహ్రూ నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నడి రోడ్డుపై ధర్నా నిర్వహించి వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు కూరగాయలు తరిగి వంటలు చేసి సామూహికంగా భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు, కుసుమకుమారి మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి సోనియా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దౌర్భాగ్యమన్నారు. సోనియా చేసిన పాపానికి సీమాంధ్ర ప్రజలు ప్రాణత్యాగాలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా నిర్ణయాన్ని సీమాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాభిష్టం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
అందరూ 4 రోజులుగా రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనలు తెలుపుతున్నారు. అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి పైన నెపం మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మానుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాము. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విభజన వేర్పాటు వాదాన్ని తన ఎడమకాలి చెప్పు కింద నలిపివేయడం జరిగింది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మరణాంతరం ఈ ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఈరోజు ఈ రాష్ట్ర విభజనకి పాల్పడడం జరిగింది. ఈ 2 పార్టీలకి ఈ సీమాంధ్ర ప్రజలు సమాధి కట్టే రోజు దగ్గర పడిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ అసలు బస్తారు. అలాంటి సమైక్యాంధ్రాన్ని ఈరోజు ఒక విదేశీ వనిత, ఆ విదేశీ వనిత అయినా కూడా ఈరోజు ప్రపంచ మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, ఆంధ్రప్రదేశే కాదు మన దేశం అంతా కూడా ఆమెని ఒక మన మహిళగా ఆదరించి విదేశీ వనితని కూడా లేకుండా ఆమెని మనం హక్కును తెచ్చుకుంటే ఈరోజు మమ్మల్ని మా ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరిని అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళని చీల్చిందంటే ఆమె ఎంతమందిని ఏ విధంగా హృదయాలను క్షోభ పెట్టిందో ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మాకు సమైక్యాంధ్ర కావాలి అంటే తెలంగాణని విడగొడుతుందా? ఎందుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆ మనకున్న ఆశ ఎలాంటి పరిస్థితులు నెరవేరదు. సోనియా గాంధీ తనయుడైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే దానికోసం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చీలిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఏమాత్రం సహించరని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని, కనీసం మనం తెలంగాణ చీలిస్తే తెలంగాణలోనైనా మనకి కొన్ని ఎంపీలు వస్తాయి, మన కొడుకు ప్రధానమంత్రిని అవుతాడనే కోరికతో సోనియా గాంధీ ఈరోజు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చీల్చడం జరిగింది. దీనికి మేము వ్యతిరేకిస్తూ తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్షులు పూసపాటి మోహన్ రాజు ప్రకటనలో తెలిపారు. ఆదివారం స్థానిక తుడా వెనుకనున్న రాజీవ్ సమావేశ మందిరంలో తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుల ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అసోసియేషన్ అధ్యక్షుడిగా పూసపాటి మోహన్ రాజు, ఉపాధ్యక్షులుగా సల్యాది రాజశేఖర్, దొరైరాజ్, కిషోర్ కుమార్, కార్యదర్శిగా ఇసనాకుల శ్యాంప్రసాద్, ట్రెజరర్గా తులసిరామ్ ఎన్నికైనట్లు మోహన్ రాజ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 11 గంటల సమయం, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, ఆర్జిత సేవ టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 65, 100 రూపాయల గదులు 48, 500 రూపాయల గదులు 8, 600 రూపాయల గదులు 10 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 170, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 201 అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,450 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,660 రూపాయలు. వెండి కిలో ధర 42,385 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 45 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెలరేగిపోతున్న సమైక్యవాదులు 5వ రోజు కొనసాగిన నిరసనలు, వినూత్న రీతిలో ఆందోళనలు. పార్లమెంట్లో సీమాంధ్ర ప్రజల వాణిని వినిపిస్తాం, తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం. చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ వెల్లడి. కేసీఆర్ తాగిన మైకంలో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. లగడపాటి రాజకీయ జోకర్, బ్రోకర్. టీడీపీ శాసనసభ్యులు దేవినేని ఉమా గాలి ధ్వజం. కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, శ్రమజీవుల కష్టాన్ని దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్లపై నిప్పులు చెరిగిన సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.